సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 286వ జయంతి ఉత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. గత వారం రోజులుగా ఈ జయంతి ఉత్సవాలు ప్రతి తండాలు, ప్రతి పల్లెలు, ప్రతి లంబాడ బిడ్డ అతి పవిత్రంగా జరుపుకున్నటువంటి ఈ పండుగలో మొట్టమొదటి రోజు మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇవాళ ఇది ముగింపు కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. ప్రతి జాతిని మేలుకొల్పే ఒక గొప్ప మహనీయుడు ఉంటాడు. ఆ మహనీయుడే సేవాలాల్ మహారాజ్, వారి శిష్యుడే ఇవాళ గురుతుల్యులు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. భోగ్ భండార్ కార్యక్రమాల్లో పూజలు నిర్వహించారు. నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో అందరూ చల్లగుండాలని మొక్కేటువంటి ఏకైక జాతి మన జాతి. మనం మాత్రమే చల్లగుండాలని కోరుకోం, సమాజం అంతా చల్లగుండాలని కోరుకుంటాం. సర్వే జనే సుఖినో భవంతు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆచరించి చూపిస్తున్న జాతి మన జాతి. ఇవాళ సేవాలాల్ మహారాజ్ దేశంలో 12 కోట్ల మంది ఆరాధించే దైవంలా ఉన్న మనిషి కాబట్టి, చైతన్యాన్ని రగిలించిన, కర్తవ్యాన్ని ప్రబోధించిన మహనీయుడు కాబట్టి మన 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా కలిసి అక్కడ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి మేము 2 సార్లు దరఖాస్తు కూడా జరిగింది. మా మాజీ పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో, ఇతర నాయకుల ఆధ్వర్యంలో మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇక్కడ పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో స్వయంగా మోడీ గారు మన ఎన్నికల కంటే ముందు ఇంత గొప్ప మహనీయుని ఎందుకు మనం మర్చిపోయినట్టు, ఇది వెలికి తీయాలి అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పద్ధతులను కూడా మళ్ళీ పాల్గొనిపే ప్రయత్నం చేస్తాడు. మన గొప్పతనం, మన సిద్ధాంతాన్ని రాబోయే తరాలకు అందించాలనే సంకల్పంలో మన ప్రయత్నం చేస్తాడు. తప్పకుండా నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా అందరి భాష ఒకటే భాష, అందరి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒకటే ఉన్నాయి. మన మహారాజు సేవాలాల్ మహారాజే కాబట్టి ఎప్పటిగా భారతీయ జనతా పార్టీ మీరు చూస్తారు, బిర్సా ముండా కావచ్చు, ఈ దేశంలో ప్రజల కోసం, హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుల్ని స్మరించుకోవాలి. నిజమైన హీరోస్ వాళ్ళే అని చెప్పి ఇవాళ ఇవన్నీ బయటకు తీస్తారు. దాచేస్తే దాగని సత్యాలను, దాచేస్తే దాగని త్యాగాలను కూడా బయటకు తీసే ప్రయత్నం మోడీ గారి నాయకత్వం కొనసాగుతా ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని, భారతదేశంలో జాతుల్ని కూడా అన్నింటినీ సమానంగా గుర్తించి ఆ గౌరవాన్ని నిలుపుకోవడమే కాదు, రాబోయే తరాలకు అందించాల్సినటువంటి భావన ఇవాళ వారు చేస్తా ఉన్న కృషికి మనందరం కూడా అభినందన తెలిపాలని చెప్పి మేము కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. 286వ జయంతి ఉత్సవాలు ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో కోట్లాది మంది ప్రజలు చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ మన జాతి కర్తవ్యాన్ని, జాతి ఐక్యతని, జాతి యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించినటువంటి మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గారు. వారి శిష్యరికంలో రామారావు మహారాజ్ గారు కూడా ఈ జాతిని తట్టు లేపడంలో, జాతికి ఆదర్శవంతంగా ఉండడంలో ఎన్నెన్ని కృషి చేసినాడు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా
ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా బంజారా జాతి కల్చర్ కానీ సాంప్రదాయాలు కానీ ఇవాళ దైవం కానీ ఒకటిగా భాష కూడా ఒకటిగా ఉండేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాచేస్తే దాగని సత్యాలని త్యాగాలని మోడీ గారు వచ్చిన తర్వాత బయట తీసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగమే బిర్సా ముండా గారిని బయటకు తీసుకొచ్చిండు. అందులో భాగమే మొన్న మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చి ఒక స్ఫూర్తి కేంద్రాన్ని అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ స్ఫూర్తి కేంద్రం మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని సమున్నతంగా నిలిపే ప్రయత్నం మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఈ ఉత్సవాలని అధికారికంగా జరపాలని చెప్పి మేము మాజీ పార్లమెంట్ సభ్యులు గారి నాయకత్వంలో ఢిల్లీలో కోరడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా సాధించుకుంటామనే విశ్వాసం ఉంది. మోడీ గారు తప్పకుండా ఈ జాతి గౌరవాన్ని నిలపడం కోసం శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపే అవకాశం కల్పిస్తారని చెప్పి భావిస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.